జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ. బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా చేయూతనిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న వైఎస్ జగన్ ఓడించటమే లక్ష్యంగా పార్టీ పెట్టానని పవన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పార్టీ పెట్టాడో, ఎవరి కోసం పెట్టాడో ప్రశ్నించాలని ప్రజలను కోరారు. టీడీపీ నేతలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు లేదన్న చెల్లిపోయిన పంచాయతీరాజ్ వ్యవస్థను జన్మభూమి కమిటీల పేరుతో చంద్రబాబే భ్రష్టు పట్టించాలన్న నిజాన్ని మర్చిపోకూడదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు రామూర్తి నాయుడు ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ, చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఒకటి కాదు 100 కాదు అనేక తప్పులు చేశాడు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు. పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు. పంచాయతీరాజ్ వ్యవస్థ నాయనా రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు, వైద్యం అంటే పారిపోయారు, సంస్కరణ అంటే పారిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు. తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడు నేను ఎందుకంటానంటే, పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇమ్మని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి. తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ హలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో తెలియదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్. ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను.